ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,00,000 విమానాలు ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటాయి. భూమిపై ఉన్న దాదాపు ప్రతీ ప్రాంతం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంది కదా. కానీ ఈనాటి మన విశ్లేషణలో ఒక అంతుచిక్కని భౌగోళిక రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ఖండాల మధ్య ఉన్న దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం పైన మాత్రం ఒక భారీ శూన్యముంటుంది. అంటే అక్కడ విమానాలు దాదాపుగా ఎగరము. అసలీ శూన్య ఆకాశం వెనుక ఉన్న రహస్యమేంటి? ఆ రెండు ఖండాల మధ్య విమానాల రాకపోకలు ఎందుకు లేవో ఇప్పుడు వివరంగా ఛేదిద్దాం. ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ఖండాల పరిమాణాన్ని చూడాలి. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న ఖండాల్లో ఆఫ్రికా రెండో స్థానంలో ఉంది. ఈ విశాలమైన ఖండంలో ఏకంగా 1.5 బిలియన్ల మంది అంటే 150 కోట్ల జనాభా నివసిస్తున్నారు. ఇది మానవ వనరుల పరంగా అత్యంత భారీ సంఖ్య. సరిగ్గా అట్లాంటిక్ మహాసముద్రం అవతలివైపు ఉన్న దక్షిణ అమెరికాను చూస్తే అక్కడ సుమారుగా 450 మిలియన్ల జనాభా అంటే 45 కోట్ల మంది ఉన్నారు. పక్కపక్కనే ఉన్న ఈ రెండు ఖండాలను కలిపితే జనాభా దాదాపుగా 2 బిలియన్లవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం భూమండల జనాభాలో 25% ప్రజలు ఇక్కడే ఉన్నారు. సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద భౌగోళిక ప్రశ్న ఎదురవుతుంది. ప్రపంచ జనాభాలో పావువంతున్న ఈ రెండు ఖండాల మధ్య విమానాల రాకపోకలు ఎందుకు లేవు? సాధారణంగా ఇంత జనాభా ఉన్నప్పుడు విమాన ప్రయాణాలకు విపరీతమైన డిమాండ్ ఉండాలి కదా. కాని వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇవి ఒకదానికొకటి ఎందుకంత దూరంగా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. సరే, దీని గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ రెండు ఖండాల మధ్య సముద్ర దూరం ఎక్కువ కాబట్టే విమానాలు వెళ్లవని చాలామంది అనుకుంటారు. కాని అది నిజం కాదు. బ్రెజిల్లోని నాటల్ నగరానికి సియెరా లియోన్ రాజధాని ఫ్రీటౌన్కు మధ్య దూరం కేవలం 2,900 కిలోమీటర్లు మాత్రమే. అయినా ఇక్కడ రద్దీ దాదాపు శూన్యం. అదే అమెరికాలోని న్యూయార్క్ నుండి లండన్కు వెళ్లే మార్గం చూస్తే అది 5,500 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అంటే దాదాపు రెట్టింపు దూరం. అయినా అక్కడ ప్రతి సంవత్సరం 40 లక్షల మంది ప్రయాణిస్తారు. కాబట్టి దూరం అనేది విమానాలు లేకపోవడానికి కారణం కానే కాదు. మరి దూరం కారణం కానప్పుడు బహుశా ఏదైనా సాంకేతిక పరిమితులున్నాయేమో అని అనిపిస్తుంది కదా. ముఖ్యంగా అత్యవసర రన్వేల గురించి తరచుగా వినిపిస్తుంటుంది. అదెంతవరకు నిజమో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా 2 ఇంజిన్లు ఉండే వాణిజ్య విమానాలకు ఒక కఠినమైన నియమం ఉంటుంది. గాలిలో ఒక ఇంజిన్ పాడైపోతే 60 నిమిషాల లోపు అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి దగ్గర్లో ఏదో ఒక రన్వే ఉండాలి. కాని ఈ మ్యాప్ను గమనిస్తే దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యవసర ల్యాండింగ్ కోసం కేవలం 3 ఒంటరి రన్వేలు అందుబాటులో ఉన్నాయి. ఆఫ్రికా తీరానికి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ హెలీనా, అమెరికా బ్రిటన్ సైనిక స్థావరమైన అసెన్షన్ దీవి, అలాగే బ్రెజిల్ దగ్గర్లోని ఫెర్నాండో డి నొరోన్హా పర్యాటక దీవి. 2013లో డెల్టా ఎయిర్లైన్స్ విమానమొకటి ఈ అసెన్షన్ ఐలాండ్లోనే అత్యవసరంగా దిగింది కూడా. మధ్యలో రన్వేలు లేవు కాబట్టే విమానయాన సంస్థలు ఇటువైపు రావడానికి జంకుతాయనేది ఒక ప్రధాన వాదన. కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. కేవలం ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమస్యల వల్లే విమానాలు నడపట్లేదనుకుంటే అది పూర్తిగా భ్రమే. ఎందుకంటే 4 ఇంజిన్లు ఉండే భారీ వాణిజ్య విమానాలకు ఈ 60 నిమిషాల నియమం అస్సలు వర్తించదు. అవి ఈ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా సులభంగా దాటగలవు. సో సాంకేతికత అనేది ఇక్కడ అడ్డంకి కాదు. మరింకేంటి సమస్య? అది తెలుసుకోవాలంటే మనం కాస్త గతంలోకి వెళ్ళాలి. మరుగున పడిపోయిన ఒక ఆసక్తికరమైన విమానయాన చరిత్రను తవ్వి తీయాలి. నమ్మశక్యం కాకపోయినా వాస్తవానికి దక్షిణ అట్లాంటిక్ ఆకాశం ఎప్పుడూ ఇలా శూన్యంగా ఉండేది కాదు. 1920లు 30ల కాలంలో 1922లో లిస్బన్ నుండి రియో డి జెనీరో వరకు దశలవారీగా విమాన ప్రయాణం జరిగింది. 1927లో సెనెగల్ నుండి బ్రెజిల్కు ఏకదాటిగా మొదటి నాన్ స్టాప్ ప్రయాణం పూర్తయింది. అప్పట్లో ఉత్తర అట్లాంటిక్లో వాతావరణం చాలా కఠినంగా, బలమైన గాలులతో ఉండేది. అందుకే ఫ్రెంచ్, ఇటాలియన్ మరియు జర్మన్ కంపెనీలు ఈ ప్రశాంతమైన దక్షిణ మార్గాన్నే ఎంచుకున్నాయి. 1931 నుండి 1937 వరకు గ్రాఫ్ జెపెలిన్ లాంటి పెద్ద ఎయిర్షిప్లు క్రమం తప్పకుండా ఈ రూట్లోనే ప్రయాణించాయి. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితులొక్కసారిగా మారిపోయాయి. అప్పటికి ఆఫ్రికా ఖండం ఐరోపా వలసపాలనలో ఉండేది. ఆఫ్రికాలోని సంపదను,
వనరులను కేవలం ఉత్తరాన ఉన్న తమ ఐరోపా దేశాలకు తరలించడానికి మాత్రమే వలసపాలకులు రవాణా మార్గాలను నిర్మించారు. అప్పటికే స్వాతంత్ర్యం పొందిన దక్షిణామెరికా దేశాలతో ఆఫ్రికాను కలపాల్సిన అవసరం వారికి రాలేదు. దాని ఫలితమే ఈ స్వతంత్ర దక్షిణ ప్రాంతాలు ఒకదానికొకటి శాశ్వతంగా విడిపోయాయి. ఇదంతా విన్నాక ఒక స్పష్టత వస్తుంది కదా. ఈ రెండు ఖండాల మధ్య సంబంధాలు తెగిపోవడానికి అసలు కారణం భౌగోళిక పరిస్థితులు కాదని, దాని వెనుక ఉన్న కఠినమైన ఆర్థిక వాస్తవాల్ని. ఈ పట్టిక చూస్తే అసలు వాస్తవం మనకు అద్భుతంగా అర్థమవుతుంది. ఆ ఖరీదైన ప్రయాణాన్ని భరించే స్తోమత ఉన్న జీడీపీ మరియు మార్కెట్ డిమాండ్ లేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య. ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాన్ని చూస్తే $30 ట్రిలియన్ భారీ జీడీపీతో 1.3 బిలియన్ల జనాభాతో రోజుకు ఏకంగా 2000 విమానాలను నడుపుతోంది. అత్యుత్తమ వ్యాపార రంగాలు అక్కడే ఉన్నాయి. కాని మన దక్షిణ అట్లాంటిక్ ప్రాంతంలో 2 బిలియన్ల జనాభా ఉన్నప్పటికీ వారి మొత్తం జీడీపీ $5 ట్రిలియన్ కంటే తక్కువే. అంతర్జాతీయ ప్రయాణమనేది చాలా ఖరీదైన విలాసం. డిమాండ్ మరియు డబ్బు లేనప్పుడు ఎవరూ విమాన సేవలు అందించరు కదా. ఈ ఆర్థిక వాస్తవమే ప్రపంచ వలస విధానాలను కూడా నిర్దేశిస్తుంది. ప్రజలు ఎప్పుడూ మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ఉద్యోగాల కోసం అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల నుండి సంపన్న దేశాలకు వలస వెళుతూ ఉంటారు. అంటే సహజంగానే దక్షిణం నుండి ఉత్తరానికి వెళతారు. అంతేకాని ఒకే తరహా ఆర్థిక పరిస్థితులున్న దక్షిణ దేశాల మధ్య వలసలు పెద్దగా ఉండవు. ఎవరూ ప్రయాణించనప్పుడు ఈ రెండు ఖండాల మధ్య విమాన టికెట్ల అమ్మకాలకు డిమాండ్ ఎలా ఉంటుంది? అస్సలుండదు. సరే, మరి ఈ ఆకాశం 100% ఎప్పటికీ ఖాళీగానే ఉంటుందా అంటే లేదు. కొన్ని అరుదైన మినహాయింపులు కూడా ఉన్నాయి. అసలు ఆ మార్గంలో నేడు ఎవరు ప్రయాణిస్తున్నారో చూద్దాం. డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని విమాన మార్గాలు మాత్రం విజయవంతంగా నడుస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని జోహనెస్బర్గ్ మరియు కేప్టౌన్ నగరాల నుండి నేరుగా బ్రెజిల్లోని సావోపాలో నగరానికి విమానాలు నడుస్తాయి. అలాగే ఇథియోపియా రాజధాని నుండి బ్యూనస్ ఎయిర్స్కు ఒక రూటుంది. ఇవి కాకుండా అంగోలా, కాబో వెర్దే దేశాల నుండి బ్రెజిల్కు విమానాలున్నాయి. ఈ దేశాలు ఒకప్పుడు పోర్చుగీస్ వలసపాలనలో ఉండటం వల్ల ఆనాటి సామాజిక, సాంస్కృతిక మరియు భాషాపరమైన సంబంధాలే ఈ అరుదైన విమాన ప్రయాణాలకు బలమైన పునాదిగా నిలుస్తున్నాయి. అయితే భవిష్యత్తు ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇక్కడ కనిపిస్తున్న ఈ 11 అనే సంఖ్య ఒక గొప్ప ఆశాభావాన్ని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 20 ఆర్థిక వ్యవస్థలలో ఏకంగా 11 దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఒక ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థకు మరియు విమానాల సంఖ్యకు విడదీయరాని సంబంధముంటుంది. ఈ వేగవంతమైన ఆర్థిక వృద్ధే నేరుగా భవిష్యత్ విమానయానం ముఖచిత్రాన్ని మార్చబోతోంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా దేశాలలో సంపద క్రమంగా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడుతున్నాయి. మరి ఈ సానుకూల మార్పులతో ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న ఈ దక్షిణ అట్లాంటిక్ ఆకాశం పూర్తిగా రద్దీగా మారడానికి ఇంకెంత సమయం పడుతుంది? గ్లోబల్ వెల్త్ దక్షిణానికి మళ్లుతున్న ఈ తరుణంలో ప్రపంచ విమానయాన పటాలు శాశ్వతంగా మారే ఆ అద్భుతమైన రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టమవుతోంది.